హాయ్ అండి అందరికీ. ఇంకా పల్లవి చేసిన పనికి మాత్రం రాజేంద్ర పల్లవి పొగరిని మొత్తం దించేశాడు. రాజేంద్ర ఇచ్చిన షాక్‌కి పల్లవి మాత్రం గజగజ వణికిపోయింది. ఇంకా రాజేంద్రను కిడ్నాప్ చేశారు. అసలు ఎవరు వాళ్ళు చేయించింది? అసలు పల్లవియా? చక్రధర? లేదంటే అసలు ఎవరు అసలు రాజేంద్రని కిడ్నాప్ చేసింది? అసలు ఏం జరగనుంది? రాజేంద్ర సేవ్ అవుతాడా? అసలు రాజేంద్రని ఎవరు కిడ్నాప్ చేశారు? అలాగే పల్లవికి రాజేంద్ర ఇచ్చిన షాక్ ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్ ట్విస్ట్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. మీరు చలికి గజగజ గజగజ వణుకుతూ ఉంటుంటే మంచిగా వేడెక్కించే మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు ఇంటింటి రామాయణం సీరియల్ అయితే సూపర్ సూపర్ సూపరోభ్యస్య అని చెప్పొచ్చు. అసలు ఏక్దమ్ కిరాక్ అని చెప్పొచ్చు. అసలు సూపర్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా ప్రతిరోజు అసలు వీడియోనైతే చూసేయండి. ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్ మంచి డోస్ ఇచ్చే ఎపిసోడ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 ఎండ్ వరకు వీడియోని మాత్రం చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తూ మీకు ఎట్లాంటి రోగం లేకుండా షుగరు బీపీలు ఏవి ఉండొద్దు. మేము హ్యాపీగా నవ్వుతూ ఈ డే మొత్తం గడవాలి అని అంటే మాత్రం ఈ ఛానల్ని మాత్రం చూసేయండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఫుల్ హ్యాపీగా జోస్తో జగజగ జగజగ మెరిసిపోతారు. ఇంకా అసలు ఏకదమ్ అని చెప్పొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే అసలు రాజేంద్రను ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు పల్లవికి ఎలా డోస్ ఇచ్చేటట్టుగా రాజేంద్ర చేశాడో ఇంకా చూసి అక్షయ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ సమాధి దగ్గర కూర్చొని అయితే, అమ్మ నీ నీ ఒళ్ళో నేను పడుకోవాలనుకుంటున్నానమ్మా, అసలు ఎందుకమ్మా నాకు ఈ అదృష్టం లేకుండా చేసావని చెప్పి చాలా ఏడుస్తుంటే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఇంకా అవని అయితే తట్టుకోలేక ఇంకా తన దగ్గరికి అయితే వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారండి? ఎంతో పుణ్యం చేసుకున్న వారే స్వర్గానికి వెళ్తారు. మీరు ఇట్లాంటి పుణ్యమూర్తి కడుపులో పుట్టినందుకు ఆనందించాలే తప్ప అసలు బాధపడకూడదండి, ఏడవద్దండి. అప్పుడు రాజేంద్ర అంటాడు చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటూ, బాధపడకు అక్షయ్, మన జీవితాలు ఇలా ఉన్నాయి అంటే మీ అమ్మనేరా కారణము, మీ అమ్మనేరా మనందరికీ జీవితాలను ఇచ్చింది అని చెప్పైతే చాలా ఎమోషనల్ అవుతాడు. తను ఇచ్చిన ఆస్తిని నేను పెట్టుబడిగా పెట్టి దాన్ని ఇంకా 10 చేశాన్రా. ఈ ఊర్లో కూడా మీ అమ్మ ఇచ్చిన పొలాలు ఆస్తులు ఉన్నాయి. అవన్నీ చూపించడానికేరా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ పల్లవి ఆయన శ్రేయ అనేది షాక్ అయిపోతారనమాట. ఏంటి, అక్షయ్ బావ వాళ్ళ అమ్మ నా ఆస్తి అంతా అంటే అవనికి అక్షయ్కే వెళ్ళిపోతుందా ఏంటి ఆస్తి అంతా అని చెప్పి ఇంకా చాలా భయపడిపోతారు. అప్పుడు ఇంకంటదనమాట, ఆస్తులు ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలే మామయ్య ఇక్కడికి మీరు? ఇంకా శ్రేయ అంటది, మన ఆస్తులన్నీ పోయినప్పుడు అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు మనం అన్ని కష్టాలు పడ్డాం? అసలు మూర్ఖులబ్బా వీళ్ళైతే. అసలు ఎంత వేస్ట్ మొహాలంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు వేస్ట్ అంటే వేస్ట్, వరస్ట్ అసలు శ్రేయ అండ్ పల్లవి అయితే. ఇంకా ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఇట్లాంటి ఆడవాళ్ళు ఉంటే మాత్రం ఆ ఫ్యామిలీ నాశనం అవ్వడమే ఖాయము. ఎంత మంచి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళను మార్చి ఇంకా వాళ్ళకి విరక్తి కలిగి ఇంకా వాళ్ళని మెడలను పట్టి బయటకు గెంటేసే విధంగానైతే చేస్తారు. అసలు చాలా 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 మూర్ఖులు. వాళ్ళంతా ఎమోషనల్గా అంత పెయిన్ఫుల్గా మాట్లాడుతుంటే అసలు చిరాకుగా, అసలు ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, అసలు వేస్ట్ మొహాల్లాగా, ఒక ఇజ్జత్ అనేది లేకుండా, ఒక సిగ్గు శరం అనేది లేకుండా అసలు ఎంత రూడ్గా మాట్లాడతారో తెలుసా? అసలు అక్షయ్ ఎంత బాధపడుతుంటే కూడా అసలు అయ్యో అన్నట్టు అసలు ఫీల్ కారు తెలుసా? ముక్కులిటు మూతులట్టు తింపుకుంటా ప్రౌడ్గా తిరుక్కుంటూ ఉంటారు. అప్పుడు రాజేంద్ర అంటాడు, అసలు ఎంత మూర్ఖులరా వీళ్ళు అని చెప్పి తన మనసులో అనుకొని ఇంకా బయటకైతే అంటాడనమాట, ఆస్తుల కన్నా మనుష్యుల విలువలు గొప్పవమ్మా. ఎన్నో జ్ఞాపకాలు ఈ ఊర్లో ప్రతి చోట ఉన్నాయి నాకు. ఆ భార్య జ్ఞాపకాలు మర్చిపోలేకపోతే అక్షయ్ని కన్న తల్లి తెలియకుండా పెంచిన ఈ ఈ భార్య గురించి అసలు ఆలోచించాను. ఈ భార్య ఎంత బాధపడుతుంది? ఈ భార్య ప్రేమకి అన్యాయం చేసినవన్నవుతాను. అందుకే ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఊరికి రాకూడదనుకున్నాను. తిప్పుకుంటారమ్మ మొహాలు, తెలుసు కదా కొజ్జ మొహాలు ఎలా తిప్పుకుంటారో. వాళ్ళకి అసలు ఫీలింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు కదా.
రాజేంద్ర అంటాడు, ఏదో ఒక రోజు ఈ ఊరిని ఇక్కడున్న ఆస్తులను మీకు చూయించాలి కదా, అందుకే తీసుకొచ్చాను. ఇంకా లే అక్షయ్ పదండి అని చెప్పేసి ఇంకా పాపం లేపుతాడనమాట రాజేంద్ర. పాపం అక్షయ్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా బలవంతంగా లేసి అయితే అందరూ మొక్కుతారనమాట. అందరు ఎమోషనల్ అయ్యి ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి నీరు వస్తాయి తప్ప ఇంకా శ్రేయ పల్లవి మాత్రం కనీసం మొక్కరు, కనీసం రెస్పెక్ట్తో దగ్గరికైనా రారు. అంత మూర్ఖులు, అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చాలా విరక్తి కలుగుతుంది. వాళ్ళు ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళ బిహేవియర్ వరస్ట్ అనిపిస్తే మాత్రం కిందనైతే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకా అందరైతే ఎక్కుతారనమాట. ఎక్కి ఇంకా ఊర్లోకి వెళ్ళడానికైతే బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన మొత్తం రాళ్ళు వేస్తారనమాట. ఆ రాళ్ళను చూసి సాకైపోతారు. ఏంటి ఇంతకు ముందుకు లేవు కదా, ఇప్పుడేంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటారు. ఎవరు అలా ఇలా వేసారేంటి, అసలు ఎందుకు వేసారు, రానివ్వకుండా పోనివ్వకుండా అని చెప్పి షాక్ అయ్యి ఇంకా ఏం చేస్తారంటే ఓకేలే పోనీ ఫస్ట్ అయితే ఆ రాళ్ళన్నీ తీసేద్దాము అని చెప్పేసి అయితే ఇంకెవరు అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు వచ్చి అయితే ఇంకా రాళ్ళు అయితే తీసేస్తారనమాట. కారుకు అడ్డంగా ఉన్నాయి, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి అని చెప్పేసి అన్నీ తీసి అక్కడిక్కడ వేసేస్తుంటే రాజేంద్ర మాత్రం కొంచెం దూరంగా ఎక్కడ కార్ దగ్గర ఉంటారు. వీళ్ళందరూ అయితే ఇంకా ముంగడికి వచ్చేస్తారనమాట. అవని, శ్రేయ, పల్లవి, ఇంకా భానుమతి అండ్ వచ్చేసి పార్వతి, ఇంకా ఆరాధ్య, వీళ్ళందరూ ఇంకా కొంచెం ఇటు లోపలికని ఉంటారు. ఒక రాజేంద్ర మాత్రం కొంచెం దూరం అని ఉంటాడనమాట. ఇంకా సాటు నుంచి గుండగాళ్ళు అయితే వస్తారు. మొత్తం ఇలా కప్పేసుకుంటారనమాట. కప్పేసుకొని ఇంకా అందరు చూడకుండా ఇంకా వాళ్ళు అక్కడ మూడ్లో పడిపోతే ఇంకా మెల్లగా వచ్చి అయితే నువ్వేనా రాజేంద్రవి అని చెప్పేసి అంటే అవును అనేసరికి ఇంకా తననైతే ఇంకా మూతి గట్టిగా బీల్చేసుకొని నువ్వు అస్సలు అరవద్దు, అరిస్తే చంపేస్తామని చెప్పి భయపెట్టి ఇంకా తీసుకొని వెళ్తారనమాట. 4-5 అయితే ఉంటారు. ఇంకా అలాగే తీసుకొని నడుస్తూ ఉంటుంటే ఇంకా అవని సడన్గా అటు వెనకాల చూసేస్తుంది అనమాట. చూసరికి ఇంకా తనని బలవంతంగా తీసుకుపోయినట్టుగా అవనికి కనిపిస్తుంది. కనిపించి ఏమండి మామయ్యని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అనేసరికి ఇంకా వీళ్ళందరూ అక్కడ పడేసి ముగ్గురు అయితే ఒక హీరోల లాగా పోయి అయితే ఫటాఫట్ జుమ్ చక్క టక్క టక్క డింగ్ జుమ్ చో జిగో హ్యా జిన్ డుమ్ హ్యాచా హ్యాడి అని చెప్పి ఫటాఫట్ కొట్టేస్తారనమాట. కొట్టి వాళ్ళని పొట్టు కొట్టేసి రాజేంద్రని అయితే సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతారనమాట. అందరు భయపడతారు. అసలు ఏమండి మామయ్య ఏంట్రా రాజేంద్ర అని చెప్పి ప్రతి ఒక్కరన్నా ఎవరు శ్రేయ అండ్ పల్లవి మాత్రం ఒక ఎద్దులాగా, ఒక దున్నపోతులాగానైతే ఆ పొగరుబోతు మొహాలు వేసుకొని, ఆ దున్నపోతు మొహాలు వేసుకొని అలాగే నిల్చుని ఉంటారు తప్ప కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా మారవు. అసలు వాళ్ళు అయితే పోనీలే చావనిలే ఎవరెటు పోతే ఏంది, అసలు అక్కడ ఫైట్ అవుతుంది. వాళ్ళ మొగోళ్ళు ఉన్నారని కూడా మర్చిపోయారు తెలుసా. మరి నా మొగోడు ఉండు, నా మొగోడు ఉండు, వాళ్ళంటే ఎటైనా పోను కానీ మా మొగోళ్ళని ఉన్నారు కదా, మా మొగోళ్ళకి ఏమైనా కావాలని కూడా అసలు భయం అనేదే లేదు. అందరు సావని మాకేం అవసరం, మాకు ఆస్తి కావాలని అయితే అనుకుంటారు. అనుకొని ఇంకా పాపం రక్షించేసి ఇంకా అడుగుతారనమాట రాజేంద్రని అందరినీ, ఏమైంది అసలు ఎవరు వాళ్ళు ఎందుకు ఇలా తీసుకెళ్లారు, ఏం కాలే అంటే ఏం కాలే నేను సేఫ్గానే ఉన్నాను, వాళ్ళు ఎవరో ఏమో వచ్చి నా పేరు అడిగారు రాజేంద్రన అంటే అవును అనేసరికి ఇంకా మూసేసుకొని ఇంకా పట్టుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అనేసరికి ఇంకా పల్లవి అడుగుతుందనమాట, ఏంటి ఎవరాళ్ళు, నిన్నెందుకు కిడ్నాప్ చేశారు మామయ్య, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి పల్లవి అడుగుతుంది. నీకన్నా ఎవడుంటాడు శత్రువు కనేసరికి ఇంకా తను అంటాడనమాట, ఇంకా నాకెవ్వరు లేరమ్మా, నాకు ఇది ఇక్కడ ఎందుకున్నారు, నాకు ఎవరూ లేరు అని చెప్పి తను అనేసరికి అప్పుడు పార్వతి అంటుంది, మీ మామయ్య ఈ ఊర్లో నుంచి వెళ్ళి 30 సంవత్సరాలకు పైగా అవుతుంది, తనకెవరుంటారు శత్రువులు అని చెప్పేసి అయితే అనుకుంటారు. అనుకొని ఇంక అందరు భయపడుతుంటే ఇంకా రాజేంద్ర ఇట్లా అంటాడనమాట, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారులే వదిలేసేయండి, వాళ్ళు అసలు ఎవరు అనుకున్నారో ఏమో, అది మన దగ్గరికి తప్పుగా ప్రచారం అయ్యి వచ్చినట్టుండు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సింది నా దగ్గరికి వచ్చినట్టుండు అని చెప్పి ఓకేలే పోని అని చెప్పేసి నాన్న నీకైతే ఏం కాలేదు కదా అని ఇంకా తీసుకొని అయితే వెళ్తారనమాట. ఇంక ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంక అందరైతే ఇంక ఇల్లుని చూసి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుందన్నమాట. ఒక పచ్చని వాతావరణం ప్రకృతిలో ఉన్నట్టుగా ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంత బాగుంది. ఇంకా అందరూ ఎవరు అక్షయ్ అండ్ అవని అలాగే
కమల్ అందరూ అంటారనమాట, ఎంత బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, అసలు మాకు ఇది చూపించినందుకు నాన్న, ఊరికి తీసుకొచ్చినందుకు, ఇల్లు ఎంత బాగుంది నాన్న కదా, అసలు ఎంత బాగుంది వాతావరణం, థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని చెప్పేసి అయితే అందరూ అనుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆరాధ్య అడుగుతాం, తాతయ్య నీకు ఇక్కడ ఊర్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలామంది ఉన్నారమ్మా, నీకు అందరినీ చూపిస్తాను కదా అని చెప్పేసి అయితే అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా పల్లవి అండ్ ఇంకా ఎవరు శ్రేయాన్ అయితే ఇంకా వెనకాలనే నిలబడి ముక్కులు మూతులు దింపుకుంటారు. ఏంటి గీ టొక్కు పల్లెటూరును గీ పెంకటిల్లును చూసి ఏదో పెద్ద మురిసిపోతున్నారు, పెద్ద ప్యాలెస్కి తీసుకొచ్చినట్టు, ఎక్కడికో పెద్ద పెద్ద సిటీకి తీసుకెళ్ళినట్టుగా అట్లా ఫీల్ అవుతున్నారు, ఇంటికి పల్లెటూరుకు తీసుకొచ్చి అని చెప్పి అయితే ఇంకా అట్లా ఎంత నీచంగా మాట్లాడతారనమాట. చాలా రూడ్గా నీచంగా మాట్లాడతారు. వాళ్ళని తిట్టడానికి నాకు బూతులు కూడా వస్తలేవండి. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంక అందరు ఇంకా అక్కడ ఉన్న పని మనుషులు ఉంటారు కదా, పని చేసేవాళ్ళు అందరు వచ్చి రాజేంద్రకి వాళ్ళందరికీ ఇంకా నమస్తే పెట్టి, కొంచెం అయ్యగారు కొంచెం ఒకరి దగ్గర మనం పనిచేసినప్పుడు యజమానులకు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. ఇంకా అలాగే బూజు దులుపుతుంటే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సడన్గా ఒక ఆమె వస్తుంది అనమాట. వచ్చి తను బూజు దులుపుతుంటే వాళ్ళు వచ్చేసరికి అమ్మో నమస్తే అని చెప్పి ఆ బూజు దులిపే కట్టట్టు పడేసి ఇంకా వాళ్ళకి నమస్తే పెడతారనమాట. పెట్టేసరికి రాజేంద్రకి నమస్తే పెట్టేసరికి ఆ బూజు దులిపే కట్టే పల్లవి పైన పడుతుంది. అది పల్లవి పైన పడేసరికి ఇంకా పల్లవి ఊరుకుంటుంది అనుకున్నావా, చెంప పగలగొడుతుంది పాప మా పని మనిషిని అయితే. పగలగొట్టేసరికి ఏంటి అసలు బుద్ధుందా, ఏమనుకుంటున్నావే నువ్వు, నాపైకి అలా చేస్తావా, ఎందుకే నీకు అంత పొగరు, అసలు మేమెంత యజమానులు, మేమెంత లీడర్స్, మేమెంత గొప్పలో, మేమెంత తోపులమే, నా మీద మా ఇంట్లో పని చేసేదానివి, నా కాళ్ళ కింద పనిచేసేదానివి, నా మీదికి బూజు కట్టేస్తావావే, నీకు ఎంత ధైర్యం, అసలు భయం అనేది లేదావే, ఐ గెట్ అవుట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా తిడుతుంది అనమాట. తిట్టేసరికి అప్పుడు రాజేంద్ర ఇంకా మనసులో అనుకుంటారు, వాళ్ళకు కాదు బుడ్డు ఉండాల్సింది, వాళ్ళకు కాదు సిగ్గు ఉండాల్సింది, అసలు నీకు లేదు, అసలు నీకు ఎలా తేవాలో నేను నీకు చూపిస్తాను అని చెప్పి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా కమల్ అయితే ఊరుకోడనమాట. కమల్ కూడా తీసి పెడతాడే, ఏంటి నువ్వు అక్కడ చేసినట్టు ఇక్కడ చేసావు అనుకో, నీ పని అయితే తను చెప్పింది కదా, కావాలని చెయ్యలేదు కదా, ఎందుకు అలా చేస్తున్నావు, దానికే కొట్టాలా అని చెప్పేసి అంటే ఇంకా భానుమతికి కూడా బుద్ధే ఉండదు. భానుమతి కూడా అప్పుడప్పుడు ఇంకా వీళ్ళ దాంట్లోనే కలిసిపోతుంది అనమాట. కలిసిపోయి ఏంట్రా పని వాళ్ళ గురించి నీ భార్యను తిడతావారా, పల్లవిని తిడతావారా, పని వాళ్ళు చేసింది ఏమైనా మంచిదారా, బూజుకట్ట మీదేస్తారా అంటే, ఏ ముసల్దాన నువ్వు వర్రకే నేను చంపి వాడదెంతా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కూడా వాళ్ళ దాంట్లోనే కలిసినావు, ఫస్ట్ నీ ఆ బూజుగట్ట అందుకొని నేను మొత్తం ముప్పు తిప్పలు పెట్టి అంతా తింపుకుట కొడతాను, ఒర్రకు ఫస్ట్ నువ్వు ఒర్రకు, నువ్వు నోరు ముయ్యి అని చెప్పేసి అనేసరికి ఏంట్రా దున్నపోతాడో నన్ను అంటున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఇంకా పల్లవికి అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట. నువ్వు అక్కడ వేసినట్టు ఇక్కడ కూడా అట్లనే వేసినావు అనుకో, నీ పని అవుతుంది పల్లవి, నేను చెప్తున్నాను చాలా సిట్రైట్గా ఉండు అని చెప్పేసి అనేసరికి ఇక పల్లవి కూడా అంటే, ఏంటి అందరు నన్నే తిడుతున్నారేంటి, అది చేసిన తప్పుకు నన్ను అంటారేంటి మీరు అని చెప్పేసి అయితే అంటారు. అది కావాలని చేయలేదు, అర్థమవుతుందా, నువ్వు అన్నింటికి రెచ్చిపోకు, నీ పని అవుతుంది అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా పల్లవి అయితే ఇంకా కోపం ఇప్పుడు నడు ఇక్కడ నుంచి ఐస్ గెట్ అవుట్, వెళ్ళి ఇక్కడ నుంచి అనేసరికి నూకి పెడుతుంది అనమాట. మెడలు పట్టి బయటకి నూకేసేసరికి పాపం బాధపడుకుంటూ అటు వెళ్ళిపోతుంది. ఇంకా అందరైతే ఇంట్లోకి వస్తారనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడే రాజేంద్ర ఇల్లంతా చూపించిన అప్పుడు శ్రేయ అడుగుతుంది, అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, ముందు మాకు ఆ విషయం చెప్పండి మామయ్య అని చెప్పి ఇంక ఇద్దరు అడుగుతూ ఉంటారు అనమాట. అడిగేసరికి అప్పుడే రాజేంద్ర మాత్రం పని వాళ్ళని అయితే పిలుస్తాడు. పుల్లయ్య అని చెప్పేసి అనేసరికి ఆ బూజు దులిపే ఆవిడని ఇక్కడ పిలువు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకొస్తారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు రాజేంద్ర పల్లవి చేసిన తప్పుకు తనైతే క్షమాపణ కోరుతాడు. ఇంతకు ముందుకు నీకు జరిగింది, నిన్ను కొట్టడం చాలా తప్పు, మమ్మల్ని క్షమించమ్మా, సారీ అమ్మా అని అయితే చెప్తాడనమాట. చెప్పేసరికి అప్పుడు పల్లవి ఏంటి, నువ్వెందుకు సారీ చెప్తున్నావు పని వాళ్ళకు అని చెప్పేసి అంటే, నువ్వు పని వాళ్ళను పని వాళ్ళ చూస్తున్నావు, నేను అలా చూడట్లేదు, మనుషులను మనుషుల్లాగా చూస్తున్నాను, అందరం ఒకటే అని చెప్పి అనుకుంటున్నాను, మన ఫీలింగ్ ఎలా ఉంటుందో వాళ్ళ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది, మన దగ్గర పని చేస్తున్నారని చెప్పి నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే రాజేంద్ర అంటాడు. అన్న తర్వాత అప్పుడు అవని అంటుందన్నమాట, నువ్వు చేసిన తప్పుకు మామయ్య క్షమాపణ చెప్పాల్సి వస్తుంది, బుద్ధు సిగ్గు క్షరం ఉండాలి నీకేమైనా, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, నీ వల్ల మామయ్య అవమానాలు పడాల్సి వస్తుంది, నీ వల్ల మామయ్య అక్కడ క్షమాపణ కోరాల్సి వచ్చిందని చెప్పి అవని అయితే ఇష్టం ఉన్నట్టుగా క్లాస్ వీక్తుంది అనమాట. వీకేసరికి ఎక్కువ ఉరదామని చూసేది, ఉర్రేసరికి కమల్ ఉరనిస్తాడా, ఏంటే ఎక్కువ నోరులో ఇస్తుంది అనేసరికి నోరు మూసుకొని ఊకుంటుంది అనమాట. ఊకినేసరికి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత రాజేంద్ర అయితే చెప్పిస్తాడు, మీరు రేపటి నుంచి అసలు పనిలోకి రావాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే, ఏంటయ్య గారు మమ్మల్ని పనిలో నుంచి తీసేశారంటే, తీసేయలేదు, మేము పోయేంత వరకు మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఇంట్లోకి కావాల్సిన సామాన్ తెచ్చుకొని హ్యాపీగా ఉండండి మంచిగా తినుకుంటూ అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే డబ్బులు ఇస్తారనమాట. వాళ్ళైతే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ విషయం అసలు పల్లవికి
ఇంకా శ్రేయకైతే అర్థం కాలేదు వాళ్ళని ఎందుకు పంపించారు అని చెప్పేసి. ఈ పని మొత్తం బూజు దులపడం, ఇల్లు దులపడం అంతా వీళ్ళతో చేపిస్తారు. ఇంకా ఇప్పుడు ఉంటుంది చూడు మామ, నిజం చెప్తున్నారు, రేపటి నుంచి అస్సలు మిస్ అవ్వకండిరా. అసలు గూజ్ బంప్సే మనకైతే. హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కరు ఎవరైతే అనుకుంటారో పల్లవికి ఇంకా అలాగే శ్రేయాకి ఇంకా వాళ్ళిద్దరికి ఉంటుంది చూడు, పని మనుషుల కన్నా హీనంగా అయిపోతారు. సూపర్ మజా ఉంటుంది. అసలు మీరందరైతే చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కదా మనకు కావాల్సింది అని చెప్పేసి అయితే. ఇంకా ఏకలింగం అని అయితే ఇంకా ఆ ఊర్లోనైతే సర్పంచ్ అనమాట. ఇంకా తన అయితే ఇంకా చాలా మూర్ఖుడు, ఇంకా తనే చేయించాడని అయితే అనుకుంటున్నాను నేనైతే. ఎవరిని, రాజేంద్రని కిడ్నాప్ చేయించే విషయం అయితే ఇంకా ఏకలింగమే చేయించాడని అయితే అనుకుంటున్నాను అనమాట. చాలా మూర్ఖుడు, ఆడొక సర్పంచ్ అనమాట ఊరికైతే. ఇంకా పల్లవి, శ్రేయ అట్లాంటోడే అనుకో, అంతకన్నా ఎక్కువ ఇంకెవరు ఉండరు, అట్లాంటోడే. ఇంకా అయితే ఏం చేశాడంటే ఇంకా ఊర్లో ఇంకా గొడవలు అవుతుంటాయి అనమాట. గొడవలు అయితే ఇంకా ఇద్దరు అన్నదమ్ములు వచ్చి ఇంకా జాగా గురించి అయితే డిస్కషన్ చేసుకుంటారు. నాకే కావాలంటే నాకే కావాలి, నేనే మొత్తం మా నాన్నని చూశాను చనిపోయేంత వరకు, అసలు మా తమ్ముడు ఏం చూడలేదు, అసలు రాలే, పట్టించుకోలేదు, నేనే చూసినా కాబట్టి నాకే ఎక్కువ రావాలని అంటే, ఆహా ఆస్తి గురించే చూసినావా, లేకపోతే చూడకపోతుంటివా నువ్వు అని చెప్పేసి చాలా గొడవ పడతారనమాట. అప్పుడు ఆయన అనుకుంటాడు ఏకలింగం, ఆహా ఇంకేంటి మనకు రావాల్సింది వచ్చేసింది, ఈ ఆస్తి మొత్తం మనమే కొట్టేసేయాలి అని చెప్పేసి ఆ మూర్ఖులు గొడవ పెట్టుకొని వీడు ఎవడో మందికి 2 ఎకరాలు తింటే వాళ్ళకి ఏం కాలే, కానీ సొంత తొడగుట్టినోడు తినే వరకలా వాళ్ళిద్దరికి మండింది. నిజంగా చెప్పాలంటే సమాజం కూడా అలాగే ఉందండి. మన మన అదేంటి మన తొడగుట్టినోడి మీద మనకున్నంత పగ ఎవరి మీద ఉండదు. వాడు తినొద్దు, వాడు బాగుపడదు. యువతలోడు ఎవడో తిని ఎవడో బాగుపడ్డా సరే, కానీ వాడు తిని వాడు బాగుపడద్దు. అయితే వాళ్ళకి 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఉంటే ఏం చేస్తారు అయితే, వీడేం చెప్తాడంటే, మీ అన్న మీ నాయనకి చేసిండు కాబట్టి మీ అన్న 5 ఎకరాలు తీసుకుంటాడు, నువ్వు 4 ఎకరాలు తీసుకో, ఆ 1 ఎకరం ఏమో ఊరికి సేవకి వదిలేసేయండి అని చెప్తాడనమాట. వాడు ఊరికి పెట్టాడు, ఏం పెట్టాడు, వాని పిండపాతాలకు పెట్టుకుంటాడు అనేసరికి ఇంకా వీడేం చేస్తాడు తమ్ముడు అంటే, ఆహా అట్లెట్లయితే నాకు 4 ఇచ్చి మా అన్న 5 ఎట్లా తీసుకుంటే అవసరమే లేదు, మా ఇద్దరికి సమానం రావాలి అని చెప్పేసి అంటే, ఆ మూర్ఖులు ఊరుకుంటారు. ఇంకేం చేస్తారు, సరే అయితే మీ అన్నకు 4 ఎకరాలు నీకు 4 ఎకరాలు, మేము 2 ఎకరాలు ఊరికి ఇచ్చేసేయరంట. ఏంటి అసలు ఒప్పుకోము అని చెప్పేసి అంటే, అరే ఒప్పుకుంటారా ఏంట్రా, లేదంటే ఉన్నది మొత్తం ఊరికే పెట్టుమంటారా అనేసరికి ఓకే వద్దయ్యా అని చెప్పి సైలెంట్గానైతే వెళ్ళిపోతారనమాట. అక్కడ 2 ఎకరాలు దుబ్బేస్తాడు. అలాగే ఇంకా ఈ ఏకలింగం అనేటోడు కూడా ఇంకా ఎవరు రాజేంద్ర వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ ఆస్తులను మొత్తం తనే చూసుకుంటాడనమాట. అయితే అవి ఉంటాయని చెప్పేసి కూడా అనుకుంటారు. వీళ్ళు పోయి 30 ఏళ్ళు అవుతుంది కదా, అసలు అవి ఇట్లని ఏం చేస్తాడు, అవి ఉంచుతాడా, ఉస్కాకి వేస్తాడా, అసలు ఏమవుతుంది దాని గురించి, అసలు గజగజనైతే వణికిపోతాడనమాట. అసలు ఇప్పుడు మనం రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పల్లవి అలాగే శ్రేయాను ఎలా దిమ్మ తిరిగే కమ్మల్ సూపర్ డోస్ ఇచ్చే పనులు చెప్తాడు, ఎలా వాళ్ళని పని మనుషులలాగా చేసేసి వాళ్ళని దులపడము, పెండ తీసేయడము, నూకడం చేస్తాడు. అలాగే ఈ ఏకలింగం ఆస్తిని ఏం చేశాడో కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాత్రం తెలుసుకుందామండి. అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ అండి. నేను చాలా స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేసాను అయితే అనుకుంటున్నాను, నేను లెంత్ కూడా ఎక్కువ పెట్టలేదు. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి వీడియోని మాత్రం ప్లీజ్, అస్సలు మిస్ అవ్వకండి. చాలా కష్టాలలో ఉన్నాను, నేను చాలా కష్టపడి చేస్తున్నాను, ఇది నాకు ఎంతో ఇష్టంగా కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, అస్సలు మిస్ అవ్వకండి. మంచి ఎప్పుడు గెలుస్తుందని అనుకుంటాను కాబట్టి నా వీడియోస్ కూడా నేను మంచి కోసమే చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్ కూడా నెగ్గుతాయని అనుకుంటున్నాను, నా కష్టానికి ఫలితం వస్తుందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, మీ ఫాలో మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా శక్తి ఎనర్జీ అయితే వస్తుంది. ప్లీజ్ ఫాలో మీ అండి, ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.